హజరత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఈ విధంగా చెప్తున్నారు, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుంటే విన్నాను. ఏ వ్యక్తి అయితే ఇతరులను సంతోషపెట్టడానికి అల్లా వద్ద అయిష్టుడిగా ఉంటాడో ఆ వ్యక్తిపై అల్లా తాలా కూడా అయిష్టతను ప్రదర్శిస్తారు. ఏ వ్యక్తి అయితే అల్లా తాలాను సంతోషపెట్టడానికి ఇతరులను అయిష్టానికి గురి చేస్తాడో ఆ వ్యక్తిని చూసి అల్లా తాలా సంతోషిస్తారు. తరువాత అయిష్టానికి గురైన వ్యక్తులు కూడా ఇష్టాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే మనం ఇతరులకు నచ్చే పనులు చేస్తూ ఉన్నప్పుడు, అంటే నమాజ్ను విడిచిపెట్టడం, శైతాన్కు దాసోహంగా ఉండటం, ఇవి ఇతరులకు నచ్చినా అల్లాకు నచ్చని పని. నమాజ్ను నెలకొల్పమని చెప్పడం, ఇస్లాంకు సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటే వారికి అంతగా నచ్చకపోవచ్చు, కానీ అల్లా తాలా సంతోషిస్తారు. కాబట్టి మనం చేసే పని ఏదైనా అది ఇతరులకు నచ్చుతుందా లేదా అన్నది కాకుండా అల్లాకు నచ్చుతుందా లేదా అన్నది దృష్టిలో పెట్టుకొని చేయాలి.